గర్భం దాల్చకముందే మన బిడ్డల బ్రెయిన్ పనితీరుని మనం గమనిస్తూ ఉండాలంటారు కదా. సో గమనించడం కన్నా దానికి జాగ్రత్తలు అది జాగ్రత్త ఎట్లా తీసుకోవాలంటారు? ఇప్పుడు కొన్ని విటమిన్లు ఉన్నాయి, ఉదాహరణకి ఫోలిక్ యాసిడ్ అని, లేకపోతే అంటే న్యూట్రిషన్. ఆరోగ్యం అన్నది ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. అంటే ఏదో కాస్ట్లీ మందులు తీసుకోవాలని కాదు, అక్కడ సరైన సమతూకమైనటువంటి ఆహారం, న్యూట్రిషన్ అన్నది. అన్ని ప్రోగ్రాముల్లో కూడా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఈ ఫోలిక్ యాసిడ్ అని ఐరన్ అని 2 ప్రతి గర్భిణీ స్త్రీ కోసం ఇవ్వాలి. మరి ఇప్పుడు కూడా 2025లో భారతదేశ ఆరోగ్య పరిస్థితి తాలూకా హెల్త్ లెవెల్ ఎకానమీ 3-4 స్థానాల్లో ఉండి కూడా 50% మందిలో ఈ ఫోలిక్ యాసిడ్ కానీ ఐరన్ కానీ ఉండాల్సిన మోతాదులో లేదంటే మీరు నమ్ముతారా? అదే కదా. దానివల్ల ఏమవుతుందంటే మెదడు వెన్నుపాము డెవలప్మెంట్ కోసం వచ్చేటువంటి న్యూరల్ ట్యూబ్ అని ఒకటి ఉంటుంది, ఒక పార్ట్ తల్లి గర్భంలో ఉండగానే తయారవుతుంది. ఆ తయారీలోనే తేడా రావడం వల్ల పుట్టబోయే బిడ్డ మెదడు లోపల ఏదో నీరు రావడంలా కానీ, కాలు చేతులు పనికించకుండా ఉండడం కానీ, ఇక్కడ ఏదైనా వాపుతో కానీ, ఎన్సెఫలోసీలని, నడుములో ఏదైనా మళ్ళీ మైలో మెనింగోసీలని, ఇలాగ ఎన్నో వ్యాధులతో వాళ్ళు పుడుతున్నారు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం కరెక్ట్ పద్ధతి కాదండి. అందుకని ముందు జాగ్రత్తగా కానీ తీసుకుంటే. అదే కాకుండా రెండోది ఏమిటి, అలవాట్లు. ఇది ఎవరిని స్త్రీ జాతిని కానీ పురుష జాతిని మెప్పుకోళ్ళ కోసం కాదండి. 8.4% మంది స్త్రీలు పొగ త్రాగుతున్నారంటే ఆశ్చర్యపోతారా? మద్యం సేవించడం సంఖ్య ఏదైతుందో 12.4%. ఏదైనా కారణాల వల్ల కానీ పొగ త్రాగడం మద్యం సేవించడం కానీ 2 ఉంటే ఇంకా డబుల్ వ్యామి అయిపోదు. అంటే దానిబోయే వల్ల పుట్టబోయే బిడ్డకి ఈ మెదడు తాలూకు ఏదైతే లో బర్త్ వెయిట్, పుట్టే వెయిటే తక్కువ అయిపోతుంది. ఆ పుట్టే వెయిట్ తక్కువైతే మెదడు సైజ్ ఎంత ఉంటుంది, మెదడుకి ఆక్సిజన్ ప్రసరణ ఎంత ఉంటుంది, పుట్టబోయే బిడ్డ ఏదో పుట్టాడే కానీ తర్వాత సమాజానికి ఇంటికి ఉపయోగకరంగా ఎంత ఆరోగ్యంగా ఉంటాడు, ఎంత బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అదే కాకుండా మెంటల్ ప్రాబ్లం. ఇప్పుడు ఈ దగ్గర లవ్ మ్యారేజెస్ అని, అరేంజ్డ్ మ్యారేజెస్లో కానీ, ఇప్పుడు మ్యారేజ్ అన్నది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు అది దాని గురించి మాట్లాడకపోయినా ఇద్దరు తెలియని వ్యక్తులు జనరల్గా కలిసి ఉండాలి, అంతే కదా దాని నేపథ్యం. అలాంటప్పుడు అక్కడ ఉండేటువంటి స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషను, ఇద్దరు వర్కింగ్ పీపుల్ అన్నట్టు దాని ప్రాబ్లమ్స్, ఇవి కూడా చాలా ముఖ్యమే. ఇవన్నీ కూడా పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తాయండి. ఎందుకు, ఇప్పుడు తల్లిదండ్రి కానీ యాంగ్జైటీగా రోజు ఇంటి దగ్గర ఏదో కారణాల వల్ల కానీ మనస్పర్ధలు వచ్చి కోపడుకోవడం, మాట్లాడి జరుగుతూ ఉంటే ఈ కాగ్నిటివ్ స్కిల్ అంటారు, అభిజ్ఞ అంటే తెలివికి, లెర్నింగ్, క్యాలిక్యులేషను, డెసిషన్ మేకింగ్, ఇలాంటి గొప్ప ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి మెదడులో. అది దానికి ఒక కేంద్రం ఉంటుంది, హిప్పో క్యాంప్స్ అని, ఈ భాగంలో లోపల. అది సరిగ్గా తయారు కాదు. అంటే పుట్టిన బిడ్డ కూడా మామూలు యావరేజ్ ఉంటాడు, క్లాసులో పెర్ఫార్మెన్స్ బాగుండదు. ఇంకోటి ఉంటుంది ఎమిగ్డలా అని, అంటే ఏమిటి, కోపతాపాలకి, ఉత్తేజానికి, రియాక్షన్కి. అవన్నీ అసలు వాళ్ళు సమాజంలో చదువుకోవడం ఒక ఎత్తునట్టయితే సమాజంలో ఒక మంచి పౌరుడు కావాలంటే వాళ్ళ ఆలోచన సరళి, సోషల్గా మిగతా వాళ్ళతో గెటాన్ అవ్వడం కూడా చాలా ముఖ్యం కదా. దానికోసం ఈ కేంద్రం ఎమిగ్డలా. అది ఫైట్ ఆర్ ఫైట్ అని ఒక ఆంగ్లంలో ఒక మాట ఉంది. ఆ రెస్పాన్స్ ఎమిగ్డలాతో ఉంటుంది. ఎవరికైతే తల్లిదండ్రులు ఆల్రెడీ ఇబ్బందులు మనం ఏదైతే చెప్పుకుంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే దానివలన ఈ ఎమిగ్డలా కానీ హిప్పో క్యాంపస్ కానీ తయారీలో ప్రాబ్లం ఉంటుంది. ఇంకా ఇన్ఫెక్షన్ అనుకోండి, ఏదైనా కారణాంతరం వల్ల మన హెచ్ఐవి ఉంది, లేకపోతే కోవిడ్ వచ్చింది. వీళ్ళలో ఇవి వచ్చినప్పుడు ఏమిటి, వాళ్ళకు పుట్టిన పిల్లలు చాలామందిలో ఏది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ సిండ్రోమ్, సైకోసిస్, ఇలాంటి వాళ్ళ పిల్లలతో పుట్టింది.